రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ పరిస్థితి ఏమన్నా రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉంటదా? లేదంటే పార్టీ మొత్తం క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంటదా? అవకాశం ఏమైనా ఉంటదంటారా? ఆంధ్ర రాష్ట్రంలో పిల్ల కాంగ్రెస్ వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి పుంజుకున్నా, లేకపోతే దానిలో ఉన్నటువంటి లోపాలని ఎంచి దాని నుంచి కొంత పవర్‌ని గుంజుకున్నా, ఎవరు షర్మిల గారు గుంజుకున్నా, దానికి వచ్చేటువంటి ఆ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పోట్లాడుకొని ఆళ్ళు చేసుకోవాల్సింది తప్ప ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి బలం దాదాపుగా ఇచ్చినటువంటి 17% ఏదైతే ఉందో, ఈ 17% అధిగమించేటువంటి శక్తి, దానికి సంబంధించినటువంటి నమ్మకాన్ని ప్రజల్లో తెచ్చుకోవడం అనేది వైసీపీ వల్ల కానటువంటి పని. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కారు మంచి ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇస్తాయి. ప్రజలకి మంచి చేసి ప్రజల ఆశీర్వాదం కోరుతుంది. ఇవాళ ఏ వ్యక్తి కూడా నష్టపోయి గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలాగా ఈ రోజున లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో టీ తాగో లేకపోతే పలకరించో పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం ఉంది. ప్రతి ప్రాంతానికి కిడ్నీ బాధితుల దగ్గర నుంచి ఇవాళ నీటి గురించి ఆలోచించేటువంటి విధానం దగ్గర నుంచి ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పరిగెత్తెళ్ళి పలకరించేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఒక నాయకత్వం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వెంటనే స్పందించడం, కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం అనేది అలవాటుగా మారినటువంటి పరిస్థితులు. ఈ 4 ఏళ్ల యొక్క అభివృద్ధి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని ముందుంచింది అనేది వాస్తవమైనటువంటి విషయం. సార్, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు బట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవట్లేదు. కూటమిలో ఉన్నటువంటి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. దానిలో భాగంగా మా పార్టీ ముఖ్య నాయకుల్ని, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అరెస్టులు జరుగుతుంటారు. ఎలా స్పందిస్తారు? ఇది నిజంగా రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా? అమరావతి రైతుల యొక్క రథాన్ని నిలువరించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు వైనం కానీ, అమరావతి మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటే దాడులు చేపించి కాళ్ళతో తన్నేటువంటి చిత్రాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేసుకెళ్ళినప్పుడు మదనపల్లి యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి పోలీసుల మీద జరిగినటువంటి దాడి, రక్తం చిందించినటువంటి పద్ధతి, లోకేష్ గారి పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద చేసినటువంటి క్రమం కానీ, భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాలు చేసినప్పుడు ఇళ్లల్లో కార్యకర్తలు నిర్బంధించినటువంటి వైనం కానీ, అందరినీ బంధించిన తర్వాత దొంగ ఓట్లతో అధికారం సాధించడం కోసం చేసినటువంటి ప్రక్రియ కానీ, పవన్ కళ్యాణ్ గారిని అడ్డగించి హోటల్లో ఉంచి బయటకు రానివ్వకుండా చేసినటువంటి వైనం కానీ, నడిరోడ్డు మీద నిలబెడితే నడిరోడ్డు మీద పడుకుని ప్రజలు నిరసన చేసిన పద్ధతి కానీ, రాజమండ్రిలో గర్జించినటువంటి వైనం కానీ, ఇవన్నీ మచ్చుకి మనం అనుకుంటా ఉన్నాం, మర్చిపోలేనటువంటి అంశాలు. తలలెత్తికెళ్ళటం, కాళ్ళు ఎత్తికెళ్ళటం, రిగ్గింగులు చేయటం, వాళ్ళు దడిపించటం, అవసరమైతే వాళ్ళ ఇళ్లలో గంజాయి ప్యాకెట్లు పెట్టడం, మందు బాటిళ్ళు పెట్టడం, వీడియో కెమెరాలు తిరిగిపోవటం, దురదృష్టకరమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలు జరిపినటువంటి వైసీపీ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి మూల్యం 11 అంకె. 11 మంది ఎమ్మెల్యేలు తప్ప మీ పార్టీకి చాలరని చెప్పినటువంటి మాట. ఏ రాజకీయ నాయకుడి వారసుడుగా ఏ వ్యక్తికి దక్కనటువంటి అదృష్టం, గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. చేతులారా తన ముందు వచ్చినటువంటి ఆహారాన్ని తన కాళ్లతో తను తన్నుకొని ఆహారంలో మట్టి పోసుకున్నటువంటి రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని పేర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకు ప్రజలు చేత్కరించుకున్నారో, వాళ్ళ ఎమ్మెల్యేలని చీకొట్టారో, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ప్రక్రియ ఏ రకంగా జరిగిందో దాన్ని దృష్టిలో ఉంచుకోకుండా మళ్ళీ నేను వస్తా, నేను వస్తే తేలుస్తా, ఆ రాజ్యాంగం వేరు, ఈ రాజ్యాంగం వేరు, నాడు కూడా చెప్పారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతున్నారని చెప్పినటువంటి మాట మనం మర్చిపోతుంది. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎక్కడన్నా సీతానగరంలో దళితుడికి గుండు కొట్టమని చెప్పారా? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎక్కడైనా ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద పిచ్చివాడిని చేయమని చెప్పారా? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎక్కడైనా అబ్దుల్ సలాం అనేటువంటి నంజాల్లో రైలు కింద పడి చచ్చిపోయేటట్టు చూడమని చెప్పారా? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎక్కడైతే అత్యాచారానికి గురించి ఆదిశా లాంటి వాళ్ళ గురించి చెప్పారా? గిరిజనులు ఏడిపించుకొని తిన్నటువంటి గిరిజన ఎమ్మెల్యే ఈ రోజున ఏమైపోయాడు? బీసీలని పట్టుకోకుండా బీసీలని విడదీసి ముక్కలుగా చేయాలని ప్రయత్నం చేసినటువంటి ప్రాంతాలు ఏమైపోయింది? సనాతన ధర్మం మీద దాడి చేసి వాళ్ళని మతాలు మార్చేలా చేసి వాళ్ళ ప్రోత్సాహాలు ఇచ్చి, ఎక్కడైతే అంబేద్కర్, జగజీవన్ రావు గారి విగ్రహాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటి దగ్గర ఉన్నటువంటి దళితుల్ని మాయం చేసి క్రైస్తవులను తయారు చేసి స్వార్థపూరితమైన రాజకీయాలతో నేను, నా మైనార్టీలు, నా దళితులు, నా బీసీలు అనేటువంటి సమాజాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గపు రాజకీయం ఏదైతే ఉందో దానికి శర్మగీతం పలికారు, ఇంటికి పంపించారు. ఈ కళ్ళు తెరుచుకొని ప్రజల పక్క నిలబడటానికి ప్రయత్నం చేస్తే రాజకీయ నాయకుడు బాధ్యత అవుతుంది. ఆ కళ్ళు ఇంకా తెరవకుండానే అదే కండకావరంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఇక దానికి ప్రజలు ఇచ్చేటువంటి మూల్యం ఇంకొకసారి కనపడతారేమో. ఆ కనపడేటువంటి అవకాశం కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవమైన విషయం. సార్, ఇప్పుడు రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, రాజకీయ కక్షలు జరుగుతుంది అనేది వైసీపీ పదే ప్రధానమైన ఆరోపణ. ఇలాంటి అక్రమ అరెస్టులకి, రాజకీయ కక్షలకి పోలీసు చూడడం జరుగుతుందనే దానికి బీజేపీ దీన్ని ప్రోత్సహిస్తుందా, దీన్ని వ్యతిరేకిస్తుందా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలిట్ బూత్లోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడయ్యా అంటే పోలిట్ బూత్లో ఉన్నటువంటి బ్యాలెట్ సంబంధించినటువంటి బాక్సును పగలగొట్టడానికి కాదంట, ఈవీఎంను పగలగొట్టా కాదు, అక్కడ పాము దూరిందంట, పట్టుకోవడానికి వెళ్ళాడు. ఇలాంటి కథలు చెప్పడంలో వైసీపీలో ఇలాంటి భక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి కథలు నమ్మటానికి ప్రజలు ఎక్కడ సిద్ధంగా లేనటువంటి పరిస్థితి.
హత్యా రాజకీయాలు జరుగుతున్నాయనంటే ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి ప్రక్రియలో చేయాల్సినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న నీకాన్వాయ్లో చనిపోయినటువంటి వాళ్ళకి బాధ్యత ఎవరు? అవకాశం దొరికితే మీరే చెప్తారు. అవసరమైతే దాన్ని సంబంధించిన వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళని వీళ్ళని ఇది రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నటువంటి అభాండాలు తప్ప పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వచ్చేంతే ఏ రాయి తీసినారో ఆ రాయి జరుగుతుంది. మనం విజయవాడలో గులకరాయి దాడి చూసాం. ఆ గులకరాయికి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయన పక్కన ఉన్నటువంటి అల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగిలింది. తగలటం ఎంత బలంగా తగిలిందంటే రెండో రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టు తీసేశారు, పైన స్టిక్కర్ తీశారు. కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 4 రోజులు ఉంది ఆయన. 4 రోజుల పాటు ఆయన కన్ను మొత్తం మూసేసుకొని ఎలక్షన్లో ప్రచారం చేశాడు. ప్రజలు అమాయకులు కాదు, నమ్మలేదు. గులకరాయి దెబ్బలో ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి నులక విషయాన్ని తీశారు. ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని అనుభవించారు. జరిగినటువంటి తీర్పు మనకు తెలిసిందే. సరే, ఈ పాలనలో ప్రజలకు అసలు భద్రత ఉందా, భయం ఉందా? ప్రజలకి ఈ పాలన పట్ల గౌరవం ఉంది. ఒక అనుభవం ఉన్నటువంటి నేత రాష్ట్రాన్ని పరిపాలిస్తే చట్టానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తే పోలీసు వ్యవస్థని, న్యాయ వ్యవస్థని, మిగతా ఉన్నటువంటి అంగాలు ఏవైతున్నాయో వాటిని అన్నిటి కూడా పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛనిచ్చి ప్రజల్ని పాలించమని ఇస్తే ఏర్పడేది గౌరవమే తప్ప భయం ఉండదు. భయం మనం గతంలో చూసాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి, ఫిర్యాదుదారుడు లేనటువంటి వాతావరణం చేశాం. భక్తి లేకపోతే చంపేస్తారన్న దాంతో భక్తి నటించినటువంటి వైనం కూడా చూసాం. ఈ రోజున ఏ ప్రాంత ప్రజలైనా సరే ముందు మేము స్వేచ్ఛగా బతుకుతున్నాం అనేటువంటి నమ్మకంతో పరిస్థితి ఈ రోజున ఆ 2 సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి మార్పు అనేది వాస్తవమైనటువంటి విషయం అనేది గమనించమని కోరుతా ఉన్నాను. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త సంస్కృతి అయితే వచ్చింది. ఏదైతే నాయకులు పర్యటిస్తున్నారో ఆ పర్యటనలో ఒక ప్లకార్డులు పట్టుకొని రఫా రఫా గంగమ్మ జాతర సినిమా డైలాగులు పెడుతున్నారు. గంగమ్మ జాతర, పొట్టేళ్ళు నరికిన టఫా టఫా నరికిన చెప్పారు. ఈ సంస్కృతిని ఎలా చూస్తారు మీరు? ఈ సంస్కృతి అసలు యువతని ప్రోత్సహించి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక రాజకీయ నాయకుడు చెప్పండి. ప్రతి ఒక్క యువత దగ్గర పొర్లినటువంటి గంజాయి, మాదక ద్రవ్యాల ఇంకా దాని యొక్క మత్తు ఇంకా వదలలేదనేది రప్పరప్పలో కనపడుతున్నటువంటి పని. రప్పరప్ప చంపుతారని చెప్పని కార్యకర్త ఆవేశపడి చెప్తే నాయకుడు అటువంటి మాటలు అనకూడదు. మనం ప్రజల యొక్క ఆలోచన ప్రకారం పోదామని చెప్పాల్సినటువంటి పెద్ద మనిషి గొర్రెను నరికినట్టు నరుగుతారు అని చెప్తా ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో మీ యొక్క దుర్మార్గమైనటువంటి రౌడీ హత్యా రాజకీయాలు ప్రేరేపించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా మీ నోటి నుంచి వచ్చినటువంటి మాటల్లో కనపడుతున్నటువంటి పరిస్థితి. నేను చెప్తాను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వైసీపీ కార్యకర్త నాయకుడైనా సరే మీ రాజకీయాల్లో మీకు అడ్డుగా వస్తాడు అనుకుంటే సొంత బాబాయ్ అయినా సరే లెక్క చూసి గొడ్డలితో కావాల్సిన విధంగా నరికి చంపుకోండి. మీకు అడ్డం రాకుండా చేసేటువంటి పని చేయండి. ఇదే వైసీపీ రాజ్యాంగం ఇచ్చినటువంటి సందేశం. దీనిలో ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని అవసరమైతే రోడ్డు మీద నిలబెట్టండి. గతంలో ఆ పరిస్థితి ఉందండి? జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్న టైంలో ఆ పరిస్థితి ఉందా, జరిగిందా? సాక్షాత్తు వివేకానంద రెడ్డి గారు వచ్చే కదండి, కళ్ళ ముందు కనపడుతుంది. బాబాయ్ అంటే ఇంకెవరున్నారు ఆయనకి? ఆయన ఆదర్శంగా తీసుకొని వైసీపీ కార్యకర్తలు మీ బాబాయిల్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు అడ్డు వస్తే అప్పుడు లేపేయండి. మీకు అడ్డం వచ్చిన వాళ్ళు తీసేయండి. దీంట్లో ఇబ్బంది లేదు. సిబిఐ వచ్చినా, కోర్టులు వచ్చినా తర్వాత చూసుకుందాం. ఎవరు నేరస్తులు తర్వాత తీసుకుందాం. మీకు ఇంకోటి కూడా మంచి అవకాశం ఉంది. మంచి ఆదర్శపరమైనటువంటి సంస్కృతి ఉంది. ఏ పార్టీ అయితే పెట్టుకుంటామో లేకపోతే ఆ పార్టీకి అధ్యక్షులుగా మనం ఎలా తీసుకుంటామో అవసరం లేనప్పుడు ఆ పార్టీ అధ్యక్షులను తల్లి అయినా సరే పీకేయండి. ఆ తర్వాత చెల్లి వచ్చిందనుకోండి, తేడా వచ్చిందనుకోండి, గొంతు పట్టుకొని కోడకేసి కొట్టండి. కొట్టిన తర్వాత ఆస్తుల గురించి మాట్లాడింది అనుకోండి, ఇంట్లోంచి చెల్లగొట్టండి. మీకు అడ్డం వచ్చారనుకుంటే తల్లి అయినా, చెల్లి అయినా, బాబాయ్ అయినా సరే ఎలా తీసేయాలనేది వైసీపీ పార్టీ అధినేతగా వైసీపీ యొక్క కార్యకర్తలు చెప్పండి. వైసీపీ నాయకుడు వచ్చాడంటే ఆ ఇంట్లో బాబాయిని వేసేయాలి, ఆ ఇంట్లో చెల్లిని తీసేయాలి, ఆ ఇంట్లో తల్లిని తప్పించాలి, ఎలా మర్డర్లు చేయాలి, ఎలా కార్లెక్కి తొక్కించాలి, ఎలా ప్రజలు యువతని రెచ్చగొట్టాలి, రప్ప అని గొర్రెల్లాగా ఎలా నరకాలి, ఇవన్నీ కొత్త పాలసీలు తీసుకొని వైసీపీ కార్యకర్తలు సందేశం ఇచ్చేటువంటి విధంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు.